హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ పులుసు చేస్తున్నాను. అరటికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, చింతపండు, పోపు దినుసులు, ఆయిల్ అండ్ ఉప్పు, కారం. ఫస్ట్ పొయ్యి పెట్టి బాండీలో వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు, పోపు దినుసులు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి కొంచెం సేపు కలపాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెండు వేసి 10 నిమిషాలు అది వేగనివ్వండి. కొంచెం పసుపు వేసి కలుపుతాను. కొన్ని టమాటాలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. టమాటాలు వేసిన తర్వాత చింతపండుని పిప్పిలో నుంచి గుజ్జు అంతా తీసేసేసి పెట్టండి. ఇప్పుడు మగ్గిన టమాటాలని ముందుగా కోసి పెట్టిన అరటికాయ ముక్కలు వేసేయండి. అరటికాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవ్వండి 2 నిమిషాలు మగ్గనివ్వండి. అరటికాయలను కూడా వేసి దీనిపైన మూత పెట్టేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసిన చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు నీళ్ళ పోసేసేయాలి. దీంట్లో పోసేసేసి దీనికి సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ పులుపుకు తగ్గట్టుగా. దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను. ఈ పులుసులోకి తగినంత ఉప్పు వేసి కలపండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి మళ్ళీ 1 స్పూన్ కారం చూసుకొని వేసుకోండి, మీకు కారం తగ్గట్టుగా. కలిపేసేసేయండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు పులుసు మరగనిద్దాము. మూత పెట్టేసేసి పులుసు మరగనిచ్చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తే పులుసులు చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి ఇట్లా ముక్క మగ్గిన తర్వాత ఇంకా దించేసుకోండి, సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ అయినట్టు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ శనగపిండి తీసుకొని ఆ శనగపిండి వాటర్లో కలుపుకొని అరటికాయ పులుసులో వేసుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే కొంచెం శనగపిండి వాటర్ ఇలా పోసేసుకోండి. పోసుకోవడం వల్ల ఏంటంటే పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి. ఇంకొక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి. అంతే ఫ్రెండ్స్.